నైజీరియాలో రక్తపు టేర్లు పారాయి. తుపాకీ ధరించిన టెర్రరిస్టులు 2 గ్రామాల్లో చొరబడి కనీసం 162 మంది అమాయకులను కాల్చి చంపారు. దేశంలోని క్వారా రాష్ట్రంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని ఓరో, న్యూకో గ్రామాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి దాడులు జరిగిన దాఖలాలు లేవు. ప్రజల ఇళ్లను కాల్చారు. దీంతో గ్రామస్తులు భయంతో సురక్షిత ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ దాడులకు పాల్పడింది ఎవరో ఖచ్చితంగా తెలియటం లేదు. అయితే ఈ ప్రాంతంలో మరోమారు మిలిటెంట్ గ్రూపులు, చొరబాటుదారులు, క్రిమినల్ గ్యాంగ్లు చురుగ్గా పనిచేస్తున్నాయని తాజా ఘటనతో రుజువైంది. ఇక నైజీరియాలో బాకో హరాం, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలు ఇంకా ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మిలిటరీ అడ్వైజర్ను పంపింది. నైజీరియాలో మరోమారు తీవ్రమైన భద్రతా సంక్షోభంలో కూరుకుపోయింది. సామాన్య పౌరులకు రక్షణ లేకుండా పోయింది. నైజీరియాలో తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. పశ్చిమ నైజీరియాలో మరోమారు తీవ్రమైన శాంతి భద్రతల సంక్షోభంలో కూరుకుపోయింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూపునకు చెందిన ఒక ఉగ్రవాది తుపాకీ ధరించే 2 గ్రామాలపై పడి విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో కనీసం 162 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్రికాలోని అత్యంత జనాభా కలిగిన నైజీరియాలో మరోమారు టెర్రరిస్టులు చాప కింద నీరులా ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం మంగళవారం నాడు ఈ దాడులు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. నైజీరియాలోని క్వారా రాష్ట్రంలో ముస్లిం మెజారిటీ ఉన్న 2 గ్రామాలు ఓరో, నుకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇక్కడి గ్రామస్తులు ఉగ్రవాద సిద్ధాంతాలను అనుసరించడానికి నిరాకరించడంతో తుపాకీ ధరించిన వ్యక్తి వారి గృహాలను ధ్వంసం చేయడమే కాకుండా వారి దుకాణాలను లూటీ చేశాడు. అయితే ఇటీవల కాలం వరకు ఇక్కడ ప్రశాంతంగా ఉండేది. అమెరికా మిలిటరీ కూడా వీరికి మద్దతుగా ఇక్కడే కాపలా కాసేది. అయినా ఉగ్రవాదులు క్వారా గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో అధికారులు షాక్కి గురయ్యారు. నైజీరియా విషయానికి వస్తే ఇక్కడ డజన్ల కొద్దీ మిలిటెంట్ గ్రూపులు తమ ఆధిపత్యం కోసం చురుకుగా పనిచేస్తున్నాయి. వాటిలో స్థానిక ఇస్లామిస్ట్ గ్రూపు దేశీయ బోకో హరాం, దాని నుంచి విడిపోయిన ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్, మరోటి ది ఇస్లామిక్ స్టేట్ గ్రూపు లాకురావా గ్రూపుతో దీనికి సంబంధాలున్నాయి. ఈ గ్రూపులన్నీ కలిసి బందిపోటు దొంగలుగా మారారు. డబ్బు కోసం కిడ్నాపింగులు చేయడం, అక్రమ మైనింగ్ కు పాల్పడడం లాంటివి చోటు చేసుకుంటాయి. ఇక ఉన్న ఉగ్రవాద గ్రూపులకు తోడు పొరుగున ఉన్న సాహెల్ రీజియన్ నుంచి మరో మిలిటెంట్ గ్రూపు దిగడంతో సంక్షోభం మరింత ముదిరిపోయింది. తాజాగా వచ్చిన గ్రూపు విషయానికొస్తే దాని పేరు జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్. ఇది గత ఏడాది నైజీరియాలో మొట్టమొదటిసారి దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక నైజీరియాకు చెందిన ఎనలిస్టులు మాత్రం ఉత్తర నైజీరియాలో మిలిటెంట్ గ్రూపుల ఆధిపత్యం కోసం తమలో తాము పోరాడుకుంటున్నారు. మిలిటెంట్ గ్రూపుల్లో కూడా పోటీ పెరిగిందని చెబుతున్నారు. కొత్త ప్రాంతాల్లో తమ ఆధిపత్యం కొనసాగించడానికి వారు క్వారా గ్రామాన్ని ఎంచుకున్నారని విశ్లేషిస్తున్నారు. క్వారా ఏరియాలో దట్టమైన అడవుల కారణంగా వారిని వేటాడడం నైజీరియా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ గ్రూపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటామని, ఈ గ్రూపులన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి, పరిస్థితిని అధ్యయనం చేస్తున్నామని సెక్యూరిటీ రీసెర్చర్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్రికాకు చెందిన మాలిక్ శామ్యూల్ చెప్పారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అమెరికా ఇక్కడికి పెద్ద ఎత్తున మిలిటరీని పంపినా మిలిటెంట్ గ్యాంగులు మాత్రం విధ్వంసం సృష్టిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. అయితే అమెరికా ప్రభుత్వం నైజీరియా ప్రభుత్వానికి అండగా ఉంటుంది. మిలిటెంట్ గ్రూపులను ఏరివేయడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రభుత్వం అమెరికాకు విభేదాలు ఉన్నా వారికి అండగానే ఉంటోంది. ఈ వారంలోనే అమెరికాకు చెందిన ఆఫ్రికా కమాండ్ ఒక చిన్న టీం అధికారులను నైజీరియాకు పంపించింది. ప్రధానంగా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవ్వడానికి అక్కడికి వెళ్లిందని చెబుతున్నారు. నైజీరియాకు అమెరికాకు మధ్య దౌత్యపరమైన విభేదాలు ఏర్పడ్డాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో నైజీరియాపై దాడులు చేస్తారని హెచ్చరిస్తున్నాడు. నైజీరియాలో ఉండే క్రిస్టియన్ ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని ఆయన మండిపడ్డారు. నైజీరియాలో ముస్లిం మిలిటెంట్లు క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక నైజీరియాకు ఉత్తరాన మెజారిటీ మిలిటెంట్ గ్రూపులంతా ముస్లింలే. అక్కడ ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి.
అయితే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత అమెరికా, నైజీరియా రెండు దేశాలు మిత్రులుగా మారాయి. గత ఏడాది డిసెంబర్లో అమెరికా ఐఎస్ అనుబంధ మిలిటెంట్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. గత నెలలో నైజీరియా ప్రభుత్వం అమెరికాకు తమకు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించింది. నైజీరియా అమెరికా నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు కొనుగోలు చేయాలనుకున్నా అమెరికా ప్రభుత్వం ఆయుధాలు సరఫరా చేయడానికి ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఈ ఆయుధాలతో నైజీరియా భద్రతా సిబ్బంది మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందన్న అనుమానంతో ఆయుధాలను విక్రయించడం లేదు. ప్రస్తుతం నైజీరియాలో క్వారా అనే రీజియన్లో సాయుధ దళాలు చురుకుగా పనిచేస్తున్నాయని నైజీరియాకు చెందిన పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక క్వారా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రజాక్ మంగళవారం నాడు విదేశీ మీడియాతో మాట్లాడుతూ తాజాగా 2 గ్రామాలపై దాడులకు కారణం ఇటీవల ఈ రీజియన్లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేస్తామని ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు స్థానిక కమ్యూనిటీలు ఇచ్చిన సమాచారం ప్రకారం తాము ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి మహ్మద్ ఒమర్ బయో లదాఖురావా దాడుల గురించి ప్రస్తావిస్తూ డిసెంబర్లో అమెరికా తమ సభ్యులపై దాడులు చేసిందని ఆరోపించారు. దీంతో కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్వారా ఏరియాకు పారిపోయారని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో క్వారా ఏరియాలో మిలిటెంట్లు దౌర్జన్యంగా విపరీతంగా పెరిగిపోయింది. దాడులు, ప్రతిదాడులు, కిడ్నాప్లతో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఇక మిలిటెంట్ గ్రూపులు తమ ఆధిపత్యాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి గ్రామాలపై పడి అమాయకులను చంపి భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. స్థానిక ఖైమా ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు సైదు బాబా అహ్మద్ రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ టెర్రరిస్టులు గుంపులుగా వచ్చి స్థానిక గ్రామస్తుల చేతులను వెనక్కి కట్టి వెనుక నుంచి కాల్చి చంపారని చెప్పారు. వారి ఇళ్లను తగులబెట్టారు, వారి దుకాణాలను దోచుకున్నారు. ఆ సమయంలో తాను అక్కడే మిలిటరీ అధికారులతో ఉన్నానని చెప్పారు. ఎంతమంది చనిపోయింది వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ టెర్రరిస్టు దాడులతో గ్రామస్తులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. గ్రామంలో మొత్తం ఖాళీ అయిపోయిందన్నారు. ఇక దాడి చేసింది మాత్రం జిహాదీ గ్రూపులే అని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రూపులు తరచూ ఇక్కడికి వచ్చి అత్యంత కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయాల్సి ఒత్తిడి చేయడం, దానికి గ్రామస్తులు నిరాకరించడంతో ఇస్లామిక్ టెర్రరిస్టులు కాల్పులకు తెగబడుతున్నారని పలువురు గ్రామస్తులు కూడా చెప్పారు. గ్రామానికి పోలీసులు కూడా వచ్చారు. అయితే అధికారికంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయింది అధికారికంగా వెల్లడించలేదు. ఇక బొకో హరాం గ్రూపు ఇక్కడ తరచూ స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేయడం, వారిని చంపడం సర్వసాధారణంగా జరుగుతోంది. నైజీరియాలో కూడా ఐసిస్ పాగా వేసింది. ఇస్లామిక్ స్టేట్ కిందికి మార్చాలని చూస్తోంది. అక్కడా కూడా క్రిస్టియన్లపై ఐసిస్తో పాటు ఇతర ఇస్లామిక్ మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. యావత్ నైజీరియాను షరియా చట్టం కిందకి తీసుకురావాలనేది ఐసిస్ ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ దాడులు, ప్రతిదాడులు. ఈ క్రమంలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం విచారకరం.